సన్మానానికి అర్హులు. రచన భీమవరపు పురుషోత్తం చందమామ కథ. లక్ష్మీపురం గ్రామంలో సమధర్ముడనే న్యాయాధిపతి ప్రభుత్వం తరపున రాజ్యోద్యోగిగా పనిచేస్తుండేవాడు. సమధర్ముడు న్యాయశాస్త్రం, నీతిశాస్త్రం క్షుణ్ణంగా చదివినవాడు, గొప్ప విజ్ఞత ఉన్నవాడు కావడంతో తీర్పులు చెప్పడంలో తనకు తానే సాటిగా పేరు పొందాడు. ఈ సంగతి క్రమంగా ఆ దేశపు రాజు సూరవర్మకు తెలిసింది. ఆయన సమధర్ముడిని సన్మానించాలనుకున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు జరిగాక రాజు నుంచి సమధర్ముడికి వర్తమానం అందింది. ఆయన సన్మానాలంటే ఇష్టం లేనివాడైనప్పటికీ రాజు అడిగినప్పుడు కాదనడం భావ్యంగా ఉండదని వెంటనే రాజధానికి బయలుదేరాడు. దారిలో సమధర్ముడికి రామయ్య అనే పేద రైతు ఎదురయ్యాడు. అతడు కూడా లక్ష్మీపుర గ్రామస్తుడే. కొన్ని దినాల క్రితం అతడి పొలాన్ని ఆ గ్రామంలోని భైరవయ్య అనే పెద్ద రైతు రామయ్య తాత ముత్తాతలు తన వద్ద అప్పు చేశారని ఏవో దొంగపత్రాలు చూపించి ఆక్రమించుకున్నాడు. రామయ్య న్యాయాధిపతి సమధర్ముడి వద్ద ఫిర్యాదు చేశాడు. సమధర్ముడు భైరవయ్య చూపించిన పత్రాలు పరిశీలించి అవి దొంగపత్రాలను గ్రహించి రామయ్య పొలాన్ని అతడికి తిరిగి స్వాధీనం చేయమని తీర్పు ఇచ్చాడు. దారిలో సమధర్ముడు రామయ్యను చూస్తూనే, "ఏం రామయ్య, కులాసాయనా?" అంటూ కుశలం అడిగాడు. అందుకు రామయ్య, "ఏదో బాగానే ఉన్నాను బాబు, ఆ జగపతి బాబు దయవల్ల" అన్నాడు. ఇది విని సమధర్ముడు ఆశ్చర్యంగా, "జమీందారు జగపతి వర్మ గారు నీకేమైనా సహాయం చేశారా?" అని అడిగాడు. రామయ్య ఒక్క క్షణం ఊరుకొని, "సహాయం అని మెల్లగా అంటారేం బాబు, ఈరోజు నేను నా కుటుంబం ఇంత తిండి తింటున్నామంటే అది జగపతి వర్మ గారి చలవే. ఉన్న పొలం కాస్త పోయి దిక్కులేని వాళ్ళమైపోయిన మాకు ఆయన కరుణించి తన పొలంలోని 2 ఎకరాలు దానంగా ఇచ్చాడు. ఆ పొలం పండించుకుని ఇప్పుడు భార్యాపిల్లల్ని పోషించగలుగుతున్నాను" అన్నాడు. ఇది విని సమధర్ముడు మరింతగా ఆశ్చర్యపోయి, "ఇదేమిటి, భైరవయ్య దొంగపత్రాలు చూపి లాక్కున్న నీ పొలాన్ని నీకే చెందాలని తీర్పు ఇచ్చాను కదా" అన్నాడు. ఈ ప్రశ్నకు రామయ్య పేలవంగా నవ్వి, "తీర్పుదేముంది బాబు, అది అమలు జరగవద్దా" అని ముందుకు సాగిపోయాడు. రామయ్య చెప్పింది విన్న సమధర్ముడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. బాగా ఆలోచించిన మీదట ఒక విషయం అతడికి అర్థమైంది. సమధర్ముడు రాజధాని చేరాక రాజు ఆయనకు సన్మానం చేయడానికి సింహాసనం దగ్గరకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ సన్మానం చూడడానికి లక్ష్మీపురం గ్రామం నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళల్లో జమీందారు జగపతి వర్మ కూడా ఉండడం సమధర్ముడు గమనించాడు. ఆయన వెంటనే రాజుతో, "మహారాజా, ఈ సన్మానానికి అంగీకరించినందుకు నన్ను క్షమించండి. మా గ్రామంలో న్యాయమైన తీర్పులు ఇస్తున్నందుకు న్యాయాధిపతినైన నాకు తమరు సన్మానం జరపబోతున్నారు. కానీ ఈ సన్మానం నాకు కాదు, అదిగో జమీందారు జగపతి గారే ఈ సన్మానానికి అర్హులు. వారిని సన్మానించండి" అన్నాడు. ఇది విని సభలో ఉన్న వారితో పాటు జమీందారు జగపతి వర్మ కూడా తెల్లబోయాడు. రాజు సమధర్ముడి కేసి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు సమధర్ముడు రాజుతో, "అవును మహారాజా, నేను చెప్పిన దానిలో వింత ఏమీ లేదు" అంటూ తనకు దారిలో రామయ్య ఎదురు కావడం దగ్గర నుంచి అతడికి తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి, "ఎంత చిత్రమో చూశారా ప్రభు, న్యాయాధిపతిగా నేను న్యాయమైన తీర్పులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. అయితే కొందరు లంచగొండులు, అవినీతిపరులైన రాజోద్యోగుల వల్ల ఆ తీర్పులు అమలు కావడం లేదు. కానీ ఉదారుడైన జమీందారు జగపతి వర్మ గారు మాత్రం ఈ న్యాయస్థానాలకు, తీర్పులకు అతీతంగా ఉంటూ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఉదార స్వభావం వల్ల గ్రామంలో పేద ప్రజలకు, దగాపడ్డ వాళ్లకు తనకు వీలైనంతలో సహాయాలు, గుప్తదానాలు చేస్తూ వాళ్ళను ఆదుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి మహారాజా, ఈ సన్మానం ఎవరికి జరగాలి, నాకా జగపతి వర్మ గారికే?" అని ప్రశ్నించాడు. అంతా విన్న రాజు సూరవర్మ చలించిపోయి, "నువ్వు చెప్పిందే నిజం. జగపతి వర్మే ఈ సన్మానానికి అర్హుడు. అయినప్పటికీ నీ వ్యాయబుద్ధి రాజ్యంలో జరుగుతున్న ఒక అకృత్యాన్ని తెలియజేసి మా కళ్ళు తెరిపించినందుకు నువ్వు సన్మానానికి అర్హుడివే" అని సన్మానం ఇద్దరికీ జరిపించాడు. తర్వాత రాజు సుశిక్షితులైన వేగుల సహాయంతో రాజ్యంలోని అవినీతి పరులందరినీ బంధించి మళ్ళీ అలాంటి అవినీతి పరులు తలెత్తకుండా తగిన శాసనాలు చేసి కఠినంగా అమలు జరిపాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.